So this video is about scan and pregnancy. So let us talk about it. First and the pregnancy confirmation మీరు యూరిన్ కిట్స్ ద్వారా తెలుసుకోవచ్చు లేదా బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజీ అనే దాని ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇమ్మీడియట్గా మీ పీరియడ్ మిస్ అయిన రోజే మీకు యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తుందండి. సో ఇంత ఎర్లీగా చెక్ చేసుకుంటే ఇప్పుడే తెలియకపోతే ఎలా? కొంతమందికి లేట్ ఇంప్లాంటేషన్స్లో ఒక్కొక్కసారి అదే రోజు తెలియకపోవచ్చు. పీరియడ్ మిస్ అయినా ఒక 3-4 డేస్ తర్వాత మనం చెక్ చేసుకోమని రెగ్యులర్గా చెప్తూ ఉంటాం. బట్ ఐడియల్లీ మీ మిస్డ్ పీరియడ్ కంటే ముందే మీరు ప్రెగ్నెన్సీని తెలుసుకోవచ్చండి. దట్ ఈస్ యువర్ హార్మోన్ బ్లడ్ లెవెల్స్. మీ బ్లడ్లో ఉన్న బీటా హెచ్సిజీ లెవెల్స్ ద్వారా మీకు మిస్డ్ పీరియడ్ వచ్చే కంటే ముందే మీరు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని కనుక్కోవచ్చు. బట్ ఈ ఎన్ని యూరిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ మనం చేసుకున్నా మనకు 100% కన్ఫర్మేషన్ అనేది దొరికేది ఇన్ ద స్కాన్. సో అల్ట్రాసౌండ్ చేసుకున్న తర్వాతనే అందులో బేబీకి హార్ట్ బీట్ ఇవి కనిపించిన తర్వాతే మనము ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అని చెప్తామన్నమాట. సో ఇది అర్లీగా ఎందుకు స్కాన్ చేసుకోమంటారు? జనరలీ మనం ఫస్ట్ స్కాన్ అడ్వైజ్ చేసేది పీరియడ్ మిస్ అయిన 1 వీక్కి. సో 5th వీక్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో స్కాన్ చేస్తామన్నమాట. మేడం ఎందుకు ఇంత అర్లీగా ఇప్పుడే ఫామ్ కాకపోతే ఎలా, మాకు టెన్షన్ వేస్తుందేమో, కొంచెం ఒక 1-2 వీక్స్ ఆగిన తర్వాత చేసుకుందాం మ్యామ్ అని అడుగుతారు. బట్ 5th వీక్ ప్రెగ్నెన్సీ స్కాన్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే టు కన్ఫర్మ్ వెదర్ ఆ ప్రెగ్నెన్సీ యూట్రస్లో ఉందా, యూట్రస్ బయట ఉందా. సో ఈజ్ ఇట్ ఇంట్రాయూట్రైన్ ఆర్ అన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటే గర్భసంచిలో కాకుండా వేరే ఎక్కడ ప్రెగ్నెన్సీ ఉన్నా దాన్ని ఎక్టోపిక్ అంటారు. ఇలా కూడా జరుగుతుందా? ప్రెగ్నెన్సీ అంటే గర్భంలోనే కదా రావాల్సింది. యా, దేర్ ఆర్ ఫ్యూ సిచ్యువేషన్స్ వేర్ యూ కెన్ సీ ప్రెగ్నెన్సీ అవుట్ సైడ్ ద యూట్రస్. ట్యూబ్లలో చూస్తూ ఉంటారు, వినే ఉంటారు. మా ఎవరో రిలేటివ్స్ వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్యూబ్లో అయిందంట అండి, ట్యూబ్ పగిలిపోయిందంట. సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్టోపిక్. ట్యూబ్లో రావచ్చు, ఓవరీలో రావచ్చు, యూట్రస్ వెనకాల భాగంలో స్పేస్ ఉంటుంది పిఓడి అని, అందులో రావచ్చు. కొంతమందికి అబ్డామిన్లో కూడా రావచ్చు. ఒక్క కేసుని చూసానండి నేను. ప్లసెంటా అనేది లివర్కి అతుక్కున్నదనమాట. సో అబ్డామినల్ క్యావిటీలో బేబీ ఉంది, ప్లసెంటా ఏమో లివర్ పైన అతుక్కునుంది. సో ఇలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. వెరీ రేర్, డెఫినెట్లీ వెరీ రేర్. బట్ ప్రతి ప్రెగ్నెన్సీని కూడా మనం ఇంట్రాయూట్రైన్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో అర్లీ జెస్టేషన్లో కన్ఫర్మ్ చేసుకుంటే బయట ఎక్కడన్నా ప్రెగ్నెన్సీ ఉందనుకోండి యూట్రస్ బయట, మనం వెంటనే మందుల ద్వారా కరిగించవచ్చు. వీ కెన్ సేవ్ యూ ఫ్రమ్ సర్జరీ దాకా వెళ్లకుండా తొందరగా మెజర్స్ తీసుకోవడానికి అర్లీ స్కాన్ ఇంపార్టెంట్. ఓకే, వీ ఫౌండ్ అవుట్ దట్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఇంట్రాయూట్రైన్. మంచిగా ఇంట్రాయూట్రైన్లోనే ప్రెగ్నెన్సీ ఉంది అని కనుక్కోగానే నెక్స్ట్ మనం అవసరమైన మెడిసిన్స్ ఇస్తాము. ఇంకా గ్యాప్ వచ్చింది అనుకోండి, మీరు మెడిసిన్స్ వాడకపోతే ఒక్కొక్కసారి అబార్ట్ కావచ్చు. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ ఈజ్ టు రూల్ అవుట్ ఎక్టోపిక్ అండ్ ఆల్సో మీ మెడిసిన్స్ కంటిన్యూ చేయాలా లేదా తెలుసుకోవడానికి. సో మంచి ప్రెగ్నెన్సీ సపోర్ట్ ఇస్తే ఎర్లీ అబార్షన్స్ ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఈ స్కాన్లో బేబీ ఎక్కడుంది చూస్తాం, బేబీ సైజ్ ఎంత, ఎన్ని వీక్స్ ఉంది, 5th వీక్గా కరెక్ట్గా ఉందా, అండ్ హార్ట్ బీట్ ఫామ్ అయిందా, ఇవన్నీ మెల్లిమెల్లిగా 5th or 6th వీక్ స్కాన్స్లో సీక్వెన్షియల్గా చూసుకుంటూ వస్తామన్నమాట. సో స్కానింగ్ అనేది బేబీకి హార్మ్ఫుల్లా, ఇది వన్ మోర్ ఆస్పెక్ట్. స్కాన్లో మనం యూజ్ చేసేది పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ అండి. సో దిస్ ఈస్ వెరీ వెరీ సేఫ్ అండ్ ప్రెగ్నెన్సీలో అప్రూవ్డ్ అయిన ఇన్వెస్టిగేషన్ ఈజ్ అల్ట్రాసౌండ్ అండ్ ఎంఆర్ఐ. ఈ రెండు మనం ప్రెగ్నెన్సీలో చేసుకోవచ్చు. సిటీ స్కాన్ ఆర్ ఎక్స్రేస్ ఇలాంటివన్నీ ప్రెగ్నెన్సీలో కాంట్రా ఇండికేటెడ్. యూ షుడ్ నాట్ గెట్ అన్ ఎక్స్రే ఇన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్లో యూజ్ చేసే కూడా ఎక్స్రేసే. ఇవన్నీ బేబీని డెవలప్మెంట్లో ప్రాబ్లం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ అల్ట్రాసౌండ్ ఈజ్ 100% సేఫ్. మల్టిపుల్ టైమ్స్ చేసుకోవచ్చు. దీని ద్వారా బేబీకి ఎటువంటి అయినా రేడియేషన్ రాదు. దీంట్లో యూజ్ చేసేవి పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్. సో ఇవి ఎక్స్రేస్ కాదు కాబట్టి బేబీలో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎంబ్రియో ఫామ్ అయినా సరే, బేబీ మంచిగా తయారైనా సరే, ఈ స్కానింగ్ ద్వారా బేబీకి ఎలాంటి ప్రాబ్లం జరగదన్నమాట.